ఇట్లా అంటే మరింత అరగంటకు తయారవుతారు ఉద్యోగస్తులు. రివర్స్ అవుతారు. అవును. ఎస్, ఈయన అంటుండు చూద్దాం, ఎట్లా బెదిరిస్తాడు చూద్దాం అనుకునే వాళ్ళు 80% ఉంటారు. రైట్. కాబట్టి ఇది పాలిటీషియన్స్ వాడాల్సినటువంటి భాష కాదు, ఆ దృక్పథం కూడా కలిగి ఉంటాం కరెక్ట్ కాదు. రైట్. సాగర్ గారు, ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల విషయంలో, అధికారుల విషయంలో ఆయనకంటూ ఒక ఇది ఉంటుంది. అధికారులను ఆయన టార్గెట్ చేసినట్టుగా బిహేవ్ చేయడు ఆయన. అధికారులు కూడా చంద్రబాబు నాయుడు వేవ్ లెంత్ ఏంటో తెలిసి ఆయన అధికారం మారినప్పుడు ఆయనకు అనుకూలంగా మార్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి, వాళ్ళ మేనిఫెస్టోని బట్టో లేకపోతే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ని బట్టో ఉంటాయి. దాని ప్రకారం అధికారులు కూడా ట్యూన్ అయిపోతూ ఉంటారు. అధికారులను టార్గెట్ చేసి ఇది చేస్తే కుదరదు కదా. అది మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇక్కడ కేటీఆర్ గారు ఆ స్టైల్ ఎందుకు తీసుకున్నారు? పాప పంచాంగం చెప్పిన ఆయన చెప్పినాడు జాగ్రత్త అని, అయినా కూడా వినకుండా అది. సాగర్ ప్లీజ్ కంక్లూడ్. సార్, ఇప్పుడు మీరు చెప్పింది ఇంట్రోలో ఒక అధికారి పేరు చెప్పారు, సీఎం గారు. ఆయన అధికారి పేరు ప్రద్యున్మా గారే. ఇప్పుడు ఆ రోజు పేరు తెలియదు. సరేలే ఓకే. ఆ వ్యక్తిని జగన్ గారి దగ్గర ఉన్నారు, అంతకుముందు సీఎం ఉన్నారు, ఏది మాట్లాడు. కానీ నౌ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆఫీసర్ ఇన్ సీఎం. నవ్వు కాదు, ఎప్పుడు ఆయన ఫైనెస్ట్ ఆఫీసరే. అది ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టే రాగానే ఫస్ట్ అపాయింట్మెంట్ అయిందే. అదే చెప్తున్నా. ఏంటంటే విమర్శించిన వాళ్ళందరూ ఈరోజు నోరు మూసుకున్నారు ఆ నిర్ణయంతో. ఐ విల్ టెల్ యూ రెండోది చెప్తాను మీకు. చాలా మంది అధికారులని దగ్గర కూడా రానిలేదు ఆయన. ఆ రానివ్వని వాళ్ళను, సస్పెన్షన్ లో ఉన్న వాళ్ళు, కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళ మీద మాట్లాడడానికి మిగతా అధికారులు ఎవరు కూడా వాళ్ళకి మద్దతుగా లేరు. అంటే వాళ్ళ మీద ఆయన ఎంత అసెస్మెంట్, చంద్రబాబు నాయుడు గారికి అసెస్మెంట్. అట్లాగే ఏదో పోతే పోని గౌరవంగా పెద్ద మనిషి పెద్దరికం నిలబెట్టుకుంటే తరహాలో జవహర్ రెడ్డి గారికి రిటైర్డ్ అయ్యే ముందు కానీ ఈ మొన్న అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అత్యంత పిన్న వయస్కురాల్లో ఐఏఎస్ అయినటువంటి శ్రీలక్ష్మికి కూడా పోస్టింగ్ ఇచ్చే గౌరవంగా ఇంటికి పంపిద్దాం అనుకున్నాడు. అది పెద్దరికం అంటే, అది వివరించే పద్ధతి అంటే. అది మాత్రమే కాదు సాగర్, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవాలి మనం. ఎలక్షన్లకు ముందు నంద్యాలలో అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ఒక ఐజీ రెడ్డి గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని, మీ దగ్గర వారెంట్ ఉందా, నా మీద కేసు ఎప్పుడు పెట్టారు, ఎఫ్ఐఆర్లో నా పేరు ఎప్పుడు యాడ్ చేశారు, అసలు ఎఫ్ఐఆర్ ఉందా అని దాదాపు హాఫ్ అన్ అవర్ ఇద్దరు కూర్చొని ఈయన అడగాల్సిన, ఈయనకు నాలెడ్జ్లో ఉన్న పాయింట్ అడిగారు. ఆయన ఏం చెప్పాడో ఏమో, గౌరవంగా రమ్మనగానే ఓకే అని వాళ్ళతో పాటు జీబీ ఎక్కి వెళ్ళిపోయారు. బై రోడ్ నంద్యాల నుంచి అమరావతి వరకు బై రోడ్ తీసుకొచ్చారు ఆ ఏజ్ లో కూడా. అయినా భరించేయలేడు. 18 గంటలు పట్టింది, 18 గంటలు తీసుకొచ్చారు. అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి అయినా సరే ఎక్కడ కూడా బ్యాలెన్స్ కోల్పోలే అధికారుల విషయంలో. ఆ రోజు చంద్రబాబు నాయుడు అడ్డం తిరిగి ఉంటే నంద్యాలలో పోలీసులు ఇంచు కూడా కదిలేవాళ్ళు కాదు. ఏది సిబిఐ వాళ్ళు కర్నూలు వస్తే ఈయన కోసం, అవినాష్ రెడ్డి కోసం సిబిఐ వాళ్ళు వస్తే ఎట్లా అల్లరి చేశారు, అటు చేసేవాళ్ళు కావాలనుకుంటే వద్దనుకోబట్టి. ఆ రోజుకి ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత మీద ప్రజలు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. కానీ ఆయన ఎక్కడ కూడా అధికారుల మీద ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో అధికారికి ఇచ్చే గౌరవం ఇచ్చి తను జైలుకి వెళ్ళాడే కానీ ఎక్కడ ఎవరు. నేనేమంటాను, ఒక్క నిమిషం అండి సత్యం గారు, ఒక్క నిమిషం. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు వాడేటటువంటి భాష, జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటి భాష, బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు వాడుతున్న భాష మీరు చూడండి. ఒక టీవీ ఛానల్ మీద దాడి చేసి స్లాటర్ హౌస్ అని మాట్లాడి, బూతులు మాట్లాడి, లేని విషయాల్లోకి ఎవరినో తీసుకొచ్చి ట్రై చేసి వాళ్ళేదంతా చేస్తున్నారని చెప్పేసి ఒక మీడియా వర్గం అని చెప్తూ ఏబిఎన్ కూడా దాంట్లో కలిపి, ఇంకో ఛానల్ కలిపి ఈ రకంగా మూకుమ్మడి దాడి చేసేటువంటి ప్రక్రియ ఎవరిది? హ్యాప్చువేటువల్ సైకాలజీ ఎవరిది? జగన్ పార్టీది కదా, వైసీపీ సైకాలజీ కదా. అదే వైసీపీ సైకాలజీ బీఆర్ఎస్ వంట పట్టించుకుందా? కేటీఆర్ గారు చెప్పదలుచుకున్నది ఆయనది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అది మీ నాయన మంచివాడు ఎవరు అనలే. మా నాయన అంత మంచివాడు కాదంట. మీ నాయన మంచివాడు ఎవడని అన్నాడా? మీ ఆయనకి ఎవడన్నా సర్టిఫికేట్ ఇచ్చినాడు? మీ ఆయనకి ఏమన్నా ఇట్లాంటి న్యాయస్థానం మీ ఆయనకి ఎవరైనా మంచివాడని చెప్పి బోర్డు తగిలిచ్చినాయా? మీ నాయన మంచివాడని చెప్పి నువ్వు చెప్పుకుంటే కాదు, సమాజం చెప్పాలి. మా నాయనంత మంచివాడిని కాదు అంటే మీ నాయన మంచివాడు కాదనే ఓడిచ్చారు, మూల కూర్చోబెట్టారు. 3 సంవత్సరాల నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో మీ నాయన.
కాబట్టి ఒక్క మాట. నువ్వు పొగుడుకొని ఆయనే ఏది కేసీఆర్ చెప్పినట్టు మీరు గొప్పవాళ్లే మేము గొప్పవాళ్లే వెరసి ఇద్దరు గొప్పవాళ్లే అన్నట్టు నాయన నేను గొప్పవాళ్లే, తండ్రి కొడుకు నేను గొప్పవాళ్లే, మా కుటుంబ సభ్యులంతా గొప్పవాళ్లే, కాబట్టి మేమంతా మంచివాళ్ళు, మేమంతా గొప్పవాళ్ళు, మేము కనుక రైట్ సాగర్ ఒక్క నిమిషం సాగర్ అన్నట్టు ఒక్క మాట. రైట్ సాగర్ ఒక్క నిమిషం ఒక్క మాట. సత్యంగా ఇప్పుడు ఉద్యోగస్తులను ఆనర్ చేసే విషయంలో వెంకటేష్ గారు ఒకటే మాట, ఆనర్ చేసే విషయంలో కీలకమైన వ్యక్తి ఎలక్షన్ కమిషనర్. జగన్ తెచ్చుకున్నటువంటి ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. అంతే కదా, చాలా కీలక వ్యక్తి కదా. అవును. అందుకని రెస్పెక్టబిలిటీ అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళ క్రెడిబిలిటీని బట్టి ఇవ్వాలి, గౌరవించాలి. అంతే తప్ప ఆయన తెచ్చిన కాబట్టి డిస్కార్డ్ చేస్తానటువంటిది కరెక్ట్ కాదు. ఆ రెస్పెక్టబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ కొనసాగుద్ది, ఆ సిస్టమ్ కూడా సస్టైన్ అవుద్ది. అరే వద్దనుకుంటే నమ్మకం ఉంచాలి. కాదండి, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వాళ్ళు నాకు వద్దు అని మార్చుకుంటా పోతే ఎంతమంది నేను మారుస్తారు, ఎక్కడికి పంపిస్తారు వాళ్ళని? నీకు ఆ ప్లేసుల్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటావు? నీ మేనమావని, నీ మేనల్లుడిని, లేకపోతే ఇంకొకరిని చుట్టాలని తీసుకొచ్చి పెట్టడానికి కుదరదు కదా. ఆ విషయం తెలిసిన విజ్ఞత కలిగిన నాయకుడు చంద్రబాబు లాంటి వాళ్ళకి విజ్ఞత తెలుసు, కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా తెలుసు కొంత. కాబట్టి వాళ్ళు అంత తొందరపడి అధికారులను ఏమనరు. ఏమనుంటే రాజకీయంగా పొలిటీషియన్ చూసుకుంటాడు, ఆఫీసర్ జోలికి లేకపోతే ఉద్యోగుల జోలికి వెళ్ళరు. కానీ ఈ రకంగా అధికారం రిటైన్ చేయడం మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరే చూసాం. మళ్ళీ ఇప్పుడు మాకు పవర్ వచ్చింది కదా, మేము ఇప్పుడు సంగతి చూడాలన్నా ఎట్లా, నాకు అది అర్థం కాలేదు. ఏం మరి కాదు, మీరు విషయం చెప్పదలుచుకున్నా. మీరు ఒక పని చేయండి, ఒక్క మాట సాగర్, ఒక్క మాట ఒక మాట ఒక్క మాట సాగర్